వ్యాప్తంగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి ధర్నా జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల నుంచి ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మినీ సమస్యల మీద చాలా తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉంది. దాదాపు జీవో ఇస్తున్నాము అని చెప్పేసి ఫైలు ఫైనాన్స్లో ఉందని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి తాత్సారం చేస్తూ ఉన్నారు. ఫైలు బయటకు వస్తూ ఉంది, ఎల్లరెక్కెళ్తూ ఉంది. అందుకని ఈరోజు మినీ వర్కర్లు చేసే కష్టం అంతా ఇంత కాదు. వర్కర్ పని చేస్తున్నారు, హెల్పర్ పని చేస్తున్నారు. ఈరోజు సెంటర్లో అంగన్వాడీ హెల్పరు వంట చేసి పెడుతున్నారు, అంగన్వాడీ సెంటర్ క్లీనింగ్ చేస్తున్నారు, ఫ్రీ స్కూల్ నడుపుతున్నారు, రికార్డు రాస్తున్నారు, ఆన్లైన్ వర్క్ చేస్తున్నారు. ప్రతి పని ఈరోజు మినీ వర్కర్ చేస్తున్నప్పటికీ కేవలం ఈరోజు కనీసం వర్కర్లతో సమానంగా కూడా జీతం ఇవ్వకుండా ఈరోజు ఇబ్బందులు పెడతా ఉన్నారు. సర్వే జరిగింది, మొత్తం మెయిన్ సెంటర్లుగా మారుస్తున్నామని చెప్పడం తప్పనించి ఆచరణలో చేసిన పరిస్థితి కనపట్టలేదు. మొన్న బడ్జెట్ సమావేశాల్లో ఐసీడీఎస్ మంత్రివర్యులు కూడా మినీ సెంటర్ మెయిన్ సెంటర్లుగా మార్చామని చెప్పారు, కానీ ఇంతవరకు జీవో ఇవ్వని పరిస్థితి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే ఈరోజు మే నెల అంతా కూడా మినీ వర్కర్లకు ఎటువంటి సెలవులు లేవు. ఒకవైపు ఏమో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ పిల్లోడు అన్న లేకపోతే అక్క ఇంట్లో ఉంటే ఈ బుడ్డోడు మాత్రం మినీ సెంటర్కి రావాలని చెప్పేసి ఈరోజు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి అడుగుతున్నాం. మొత్తం అంగన్వాడీ సెంటర్లకి మే నెల అంతా సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే ఈరోజు ప్రభుత్వం బాల సంజీవిని యాప్ తీసుకొచ్చింది. అంగన్వాడీలందరూ కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్, కానీ ఈరోజు ఆ యాప్ చూస్తే డిగ్రీలు, పీజీలు లేకపోతే ఇంజనీర్లు చదివిన వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. పోనీ కొత్తగా యాప్ తెస్తే ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారంటే అది కూడా లేదు. పోనీ ఫోన్లైనా పనిచేస్తున్నాయి అంటే ఫోన్లు పనిచేయట్లేదు. చాలా చోట్ల నెట్ సౌకర్యం లేదు. కానీ మీరు మాత్రం వెంటనే చేయాల్సిందే అని చెప్పేసి మెడ మీద కత్తిపెట్టి ఈరోజు అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒత్తిడి ఆపాలని చెప్పేసి కోరుతున్నాం. అలానే ఈరోజు వెంటనే అంగన్వాడీ సెంటర్ బాల సంజీవిని ఏదైతే ఉందో దాన్ని మార్పులు చేయాలి. అంగన్వాడీ సెంటర్ నిర్వహణ ట్యాబ్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా మే 20వ తారీఖున సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో రాష్ట్రంలో కూడా అంగన్వాడీలందరూ కూడా మినీ వర్కర్లతో సహా భాగస్వాములు అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్రహ్మణ్య, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర సిఐటి అనుకుంటున్నాం.